జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయ వేద పండితులు పాలేపు ప్రవీణ్ శర్మ వేద మంత్రోచ్చరణల మధ్య మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వెములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన, తెల్లవారుజాము నుండే ధర్మగుండంలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరిన భక్తులు. పెద్దపల్లి జిల్లా మంతని మండలంలోని ఎక్లాస్పూర్ శివారులో గడిదల గండి గుట్టలో ప్రకృతి సోయగం కనువిందు చేస్తుంది. దట్టమైన అడవి ప్రాంతం నుంచి ఎత్తైన కొండల నుంచి జలపాతం జాలువారుతుంది. ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకం టికెట్ రేటు ₹500 నుంచి ₹1000 పెంచారు. టికెట్ రేట్ల పెంపకంను భక్తులతో పాటు బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన రేట్లు తగ్గించాలని ఆలయ సూపరింటెండెంట్ కిరణ్కు వినతిపత్రం సమర్పించారు. వెములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాల నుంచి రైతులు తీసుకున్న కోడల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా సూచించారు. విలువల వైతాళికుడు, ఉత్తమ పార్లమెంటరియన్, కేంద్ర మంత్రి వర్యులు స్వర్గీయ జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్.